హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ చీజ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. బయట షాపుల్లో దొరికే చీజ్ ఎలా ఉంటుందో అంతకంటే పర్ఫెక్ట్గా ఇప్పుడు మనం ఇంట్లోనే తయారు చేయవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావలసినది ఇలా ఒక బౌల్లో 1/2 లీటర్ వరకు పాలు తీసుకోవాలి. వీలైనంత వరకు గేదె పాలే తీసుకోండి. ఇలా పాలు గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో ఒక కప్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఇందులో నిమ్మకాయ రసం యాడ్ చేస్తున్నాను. వీలైతే మీరు ఇందులో నిమ్మకాయ రసం కానీ వినిగర్ కానీ యాడ్ చేయొచ్చు. ఇలా గోరువెచ్చని పాలలో ఈ నిమ్మకాయ రసం యాడ్ చేస్తున్నాను. ఈ పాలని వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసిన తర్వాత మధ్య మధ్యలో ఇలా నిమ్మకాయ నీళ్ళు యాడ్ చేసుకోవాలి. వీలైనంత వరకు గేదె పాలు దొరికితే గేదె పాలే తీసుకోండి. ప్యాకెట్ పాలు కొన్నిసార్లు చీజ్ సరిగ్గా రాదు. గేదె పాలతో అయితే పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది చీజ్. ఇలా చీజ్ చూడండి, రబ్బర్ లాగా ఉన్నప్పుడు మనకు చీజ్ అనేది పర్ఫెక్ట్గా తయారైపోతుంది. ఈ చీజ్లో నీళ్ళన్నీ రిమూవ్ చేయడానికి ఇలా ఒక బౌల్లో దాని మీద ఒక క్లాత్ తీసుకొని ఆ చీజ్ మాత్రమే తీసుకోవాలి. అందులో నీళ్ళన్నీ రిమూవ్ చేయాలి. ఇలా నీళ్ళన్నీ తీసిన తర్వాత చీజ్ని వీలైనంత వరకు ఇలా ప్రెస్ చేసినామంటే ఆ చీజ్లో ఉన్న నీళ్ళన్నిటిని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. చీజ్లో అస్సలు నీళ్ళు ఉండకూడదు. ఈ చీజ్లో నీళ్ళు మొత్తం తీసిన తర్వాత చీజ్ చూడండి చాలా రబ్బర్ లాగా ఉంటుంది. మామూలు ప్యాకెట్ పాలైతే అంత రబ్బర్ లాగా ఉండదు, పన్నీర్ లాగా తయారైపోతుంది. గేదె పాలైతే ఇలా రబ్బర్ లాగా సాగుతుంది. తర్వాత చీజ్ మొత్తం తీసిన తర్వాత ఆ నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళలో 1 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. తర్వాత చీజ్ని కూడా ఇందులో యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఇలా హీట్ చేయాలి. ఆ వేడి నీళ్ళు ఉంటాయి కదా, ఆ వేడి నీళ్ళలోనే ఇలా హీట్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఇంకా చీజ్ నీళ్ళలో నుంచి తీస్తున్నాను. తీసి ఇందులో వాటర్ మొత్తం తీసేయాలి, అస్సలు వాటర్ ఉండకూడదు. ఈ చీజ్లో నీళ్ళు మొత్తం తీసిన తర్వాత ఒక కవర్ మీద ఈ చీజ్ని పెట్టి మొత్తం గాలిపోకుండా ఇలా మొత్తం చుట్టేయాలి. వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా మొత్తం చుట్టి దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ పాటు పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఇలా 3 అవర్స్ తర్వాత చూడండి ఇంకా కొద్దిగా గట్టిగా ఉంటుంది చూడండి. ఇలా ఈ చీజ్ని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. చూడండి ఈ చీజ్ ఎంత సాఫ్ట్గా ఉందో. నేనైతే చిన్న పీసెస్గా కట్ చేశాను. తర్వాత ఈ చీజ్ చూడండి మీకు తురిమి చూపిస్తున్నాను. ఇలా లేస్గా వస్తుంది చూడండి చీజ్. మనకు బయట షాపుల్లో దొరికి కంటే అంతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చీజ్. ఇంకా ఇప్పుడు చీజ్ స్లైసెస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. తర్వాత ఒక బౌల్లో ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో ఫస్ట్ ఎలా చేసామో అదే విధంగా ఇందులో నిమ్మకాయ నీళ్ళు యాడ్ చేస్తున్నాను. వినిగర్ యాడ్ చేస్తున్నాను నేను. ఇలా చీజ్ మొత్తం వచ్చే వరకు ఉడికించుకోవాలి, నీళ్ళు తేలే వరకు. ఇలా రబ్బర్ లాగా వస్తే మనకు చీజ్ అయినట్లు, పొడిగా వస్తే అది సరిగా కానట్లు. ఇలా వచ్చిన తర్వాత ఈ చీజ్లో వాటర్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం రిమూవ్ చేయాలి, అస్సలు నీళ్ళు ఉండకూడదు. ఈ చీజ్లో వీలైనంత వరకు నీళ్ళు ఎంత వస్తాయో అంత తీసేయాలి, రిమూవ్ చేయాలి. ఇలా నీళ్ళు మొత్తం రిమూవ్ చేసిన తర్వాత రబ్బర్లా సాగుతుంది కదా, ఈ చీజ్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో గోరువెచ్చని పాలు యాడ్ చేస్తున్నాను ఈ చీజ్లో. తర్వాత ఒక బౌల్లో నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో వంట సోడా యాడ్ చేస్తున్నాను. ఇందులో చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను చీజ్లో. ముందుగా కలిపి పెట్టుకున్న నిమ్మకాయ నీళ్ళని కూడా యాడ్ చేస్తున్నాను. వీలైతే ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేయాలి. 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసింది ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇంకొక బౌల్లో కొన్ని వాటర్ యాడ్ చేసి మనం గ్రైండ్ చేసిన ఈ చీజ్ని డబుల్ బాయిలింగ్ చేయాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా హీట్ చేసుకోవాలి. మనకు కావాలంటే ఈ చీజ్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయడం లేదు ఫుడ్ కలర్ ఇందులో. ఇలా హీట్ చేసిన తర్వాత ఈ చీజ్ని
ఒక ప్లేట్లో యాడ్ చేస్తున్నాను. మనం తయారు చేసుకున్న ఈ చీజ్ ట్రేని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు ఇలా పెట్టాలి. ఇలా 1 అవర్ తర్వాత చూడండి, మనకు నచ్చిన షేప్లో వీటిని పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ చీజ్ స్లైసెస్ తయారైపోయి బయట షాపుల్లో మనకు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో అంతే పర్ఫెక్ట్గా ఈ చీజ్ స్లైసెస్ మనకు తయారైపోయాయి. ఇప్పుడు చీజ్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 1/2 లీటర్ వరకు పాలు తీసుకోవాలి. పాలు కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో వినిగర్ యాడ్ చేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్. ఇలా చీజ్ మొత్తం వేరైన తర్వాత నీళ్ళలో ఈ చీజ్ మొత్తాన్ని తీసుకోవాలి, వాటర్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఆ చీజ్లో వాటర్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. ఈ చీజ్లో నీళ్ళన్నీ రిమూవ్ చేసిన తర్వాత చీజ్ చూడండి రబ్బర్లా ఉంది కదా, ఈ చీజ్ మొత్తాన్ని మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. ఈ చీజ్లో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు చీజ్ క్రీమ్ తయారైపోయింది. ఈ చీజ్ క్రీమ్ని బ్రెడ్ మీద కానీ శాండ్విచ్లో కానీ ఎందులో అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.